హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి ట్యూటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్. పబ్లిక్ ఎగ్జామ్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అయితే వస్తాయో అలాంటి మోడల్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. టాపిక్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో డిఫరెంట్ మోడల్ క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు మోడల్ 4 క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్. క్వశ్చన్లో ట్రాన్స్ఫార్మడ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే ఒరిజినల్ ఈక్వేషన్ ఇచ్చినట్టు, ఒరిజినల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే ట్రాన్స్ఫార్మడ్ ఈక్వేషన్ ఇచ్చినట్టు. మనకి ఇక్కడ ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు ఈ మోడల్లో ఎలాంటి ఫార్ములాస్ అయితే యూజ్ చేస్తామో అవి తెలుసుకోవాలి. ఫస్ట్ ఎక్స్ వై, ఎక్స్ డాష్ వై డాష్ రాసుకోవాలి. ఇలా బాక్సెస్ గీసుకోవాలి. cos theta, cos theta, sin theta, sin theta, మైనస్ sin theta రాసుకోవాలి. ఈ x డాష్ y డాష్ అనేవి న్యూ కోఆర్డినేట్స్, xy అనేవి ఓల్డ్ కోఆర్డినేట్స్. ఇక్కడ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారండి, ఫస్ట్ ఆ డీటెయిల్స్ రాసుకోవాలి. వెన్ ద యాక్సిస్ ఆర్ రొటేటెడ్ త్రూ అండ్ యాంగిల్ టీటా. టీటా అంటే ఏంటండి, యాంగిల్ 45 degrees అని ఇచ్చారు. ద ట్రాన్స్ఫార్మడ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ కర్వ్ అంటే ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, ట్రాన్స్ఫార్మడ్ ఈక్వేషన్. గివెన్ ఈక్వేషన్ ఏంటి, 17x డాష్ స్క్వేర్ మైనస్ 16x డాష్ వై డాష్ ప్లస్ 17y డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 225 కదండి. అంటే మనము ఈ x డాష్ వై డాష్ అనేవి ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్లీ ఎక్స్ డాష్ అంటే ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు వై డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఈ రో తీసుకోవాలండి, వై డాష్ ఈజ్ ఈక్వల్ టు ఈ రో తీసుకోవాలి. ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా, ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా. వై డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వై మైనస్ ఎక్స్ సైన్ థీటా ప్లస్ వై కాస్ థీటా. ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. థీటా వాల్యూ ఏంటండి 44, అంటే కాస్ 45 సైన్ 45 వాల్యూస్ ఎంత అండి 1/√2. అవి డైరెక్ట్ రాస్తున్నామండి. సైన్ 45 కూడా 1/√2. వై డాష్లో కూడా మైనస్ ఎక్స్ సైన్ 45 1/√2. వై కాస్ థీటా కాస్ 45 1/√2. అంటే ఎల్సిఎం తీస్తే ఏమొస్తుందండి √2/x ప్లస్ వై. ఎక్స్ డాష్ ఇలా వచ్చింది, వై డాష్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ప్లస్ వై/√2 వచ్చింది. ఇప్పుడు ఈ ఎక్స్ డాష్ వై డాష్ అనే వాల్యూస్ మనం ఇచ్చిన ట్రాన్స్ఫార్మడ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఒరిజినల్ ఈక్వేషన్ అనేది వస్తుందండి ఆఫ్ ద కర్వ్. ఒరిజినల్ ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్ అనేది వస్తుంది. సింప్లిఫికేషన్ అనేది చాలా ఈజీ అండి, చూద్దాము. సింప్లిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన ఈక్వేషన్ 17x డాష్ స్క్వేర్ మైనస్ 16x డాష్ వై డాష్ ప్లస్ 17y డాష్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 225. సింప్లిఫికేషన్ అండి, 17 ఇంటూ ఎక్స్ డాష్, ఎక్స్ డాష్ ఏంటి ఎక్స్ ప్లస్ వై/√2 హోల్ స్క్వేర్ మైనస్ 16 ఇంటూ ఎక్స్ డాష్ ఎక్స్ ప్లస్ వై/√2 y dash minus x plus y/√2 plus 17 into y dash minus x plus y/√2 into whole square is equal to 225. ఇక్కడ మనకి √2 స్క్వేర్ అంటే ఏంటండి, √2 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, 2 వస్తుంది. అంటే డినామినేటర్ అనేది 2. 17 ఇంటూ x plus y whole square minus 16 into x plus y into minus x plus y plus 17 into minus x plus y whole square is equal to 225. ఇక్కడ x plus y whole square అంటే ఎలా ఉందండి, a plus b whole square ఫామ్లో. x minus y minus xy plus y ఎలా ఉందండి, a plus b into a minus b ఫామ్లో. మైనస్ ఎక్స్ ప్లస్ వై ఎలా ఉందండి, a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో. ఆ ఫార్ములాస్ యూస్ చేసి రాయాలండి.
సో సింప్లిఫికేషన్ చేస్తున్నాను. 17x² ప్లస్ 17y² ప్లస్ 34xy మైనస్ 16y² ప్లస్ 16x² ప్లస్ 17y² ప్లస్ 17x² మైనస్ 34xy డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 225. ప్లస్ 34xy మైనస్ 34xy క్యాన్సిల్ అవుతాయండి. 17x² ప్లస్ 16x² ప్లస్ 17x² 50x² ప్లస్ 17y² ప్లస్ మైనస్ 16y² ప్లస్ 17y² 18y² అండి ఈజ్ ఈక్వల్ టు 225. ఈ 2 ఇక్కడ డివైడ్ అవుతుంది కదండి, ఇటు వెళ్తే మల్టిప్లై అవుతుంది. 2 కామన్ తీద్దామండి. 25x² ప్లస్ 9y² ఈజ్ ఈక్వల్ టు 225 ఇంటూ 2. ఈ 2 క్యాన్సిల్ అవుతుందండి, కామన్ ఉన్నాయి కాబట్టి. దేర్ఫోర్ 25x² ప్లస్ 9y² ఈజ్ ఈక్వల్ టు 225 ఈజ్ ద రిక్వైర్డ్ ఒరిజినల్ ఈక్వేషన్. మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఒరిజినల్ ఈక్వేషన్ ఇదే అండి, ఆన్సర్ ఇది. సింప్లిఫికేషన్ అనేది చాలా ఈజీ ఫ్రెండ్స్. వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి. థ్యాంక్ యూ.